హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. ఎక్కువగా మెంతికూరతో పప్పే చేసుకుంటారు కదండి, కానీ ఒక్కసారి ఇలా పచ్చడి చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుందండి టేస్ట్, అచ్చం గోంగూర పచ్చడిలా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతికూర 2 కట్టలు తీసుకున్నాను, చాలా ఫ్రెష్గా ఉంది కదండి. ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇది సరిపోతుంది. కరివేపాకు, చిన్న బెల్లం ముక్క, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్లు మినపప్పు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఎర్రగా వేగిన తర్వాత ఇది మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మెంతికూర కూడా ఇలాగా ఆకుల కింద కట్ చేసుకోవాలి. చివర లేత కాడలు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని వేయించుకోవాలి. మెంతికూర చాలా తొందరగానే వేగిపోతుందండి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లో చింతపండు వేసేసుకోవాలి. ఈ చింతపండు కూడా వేసుకుని కాసేపు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే 1.5 స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి. చింతపండు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇందులోనే బెల్లం కూడా వేసేసుకోవాలండి. వాటర్ వేయకూడదు, వాటర్ వేస్తే నిలవ ఆగదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న మెంతికూర కూడా వేసేసుకుందాం. ఒకసారి మిక్సీ పట్టి చూసి నలగకపోతే ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ మాత్రం వేయకూడదు. ఇదిగోండి, ఇలాగా మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా రుబ్బుకుంటే సరిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీన్ని పచ్చడిలో కలిపేసుకోవడమే. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే మెంతికూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.